మా తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కేటీఆర్ గారు ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి డైవర్స్ పాలసీ చేస్తున్న పని ప్రజలకు ఏ విధంగా సంక్షేమం చేయాలి, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి పథకాలు అందించాలని చెప్పేసి సోయి లేకుండా కావాలని చెప్పేసి డైవర్స్ పాలసీ చేస్తూ ఈరోజు మా ప్రతిపక్ష పార్టీ ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఏదో భయభ్రాంతకు అని చెప్పేసి అణచివేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నామని ఎన్ని కేసులు పెట్టినా కూడా మరింటి రెట్టింపు చేసే విధంగా 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా 420 హామీలు అమలు చేసే విధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీస్తూనే ఉంటాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. మరి వచ్చే గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీని అణచివేయడం అంటే సూర్యునిపైన ఉమ్మేయడమే. కేటీఆర్ గారు కైన ఆనిమిత్తంగా బయటకు వస్తారు. ఇలాంటి కేసులు 1000 కేసులు పెట్టినా కానీ కైన ఆనిమిత్తంగా బయటకు వస్తుందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది. ఇలాంటి కార్ రిలేసింగ్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం పెంచింది తప్ప కానీ ఎక్కడ అవినీతి కానీ ఎక్కడ దుర్వినియోగం కానీ జరగలేదు. కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు మాత్రమే. ఈ ఏసీపీ వాళ్ళు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ రేవంత్ రెడ్డి పైన గత 5 సంవత్సరాల క్రితమే కేసీఆర్ గారు ప్రభుత్వం కేసు పెట్టింది. ఆ ఏసీపీ కేసు ఏమైంది ఫస్ట్ అది చేయండి. కానీ నిన్న మొన్న కావాలని చెప్పేసి ప్రశ్నిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మరి ఏం చేయలేక మరి కావాలని అక్రమ కేసులు పెట్టి భయభ్రాంత గురి చెప్తే ఈ కేసులకు భయపడే వ్యక్తి కేటీఆర్ గారు కాదు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే దాదాపు మరి 100 రోజులు జైలు జీవితం కల్పించి 14 సంవత్సరాలు ఇలాంటి కేసులను ఎదుర్కొని వచ్చిన నిలయ నికాసిన ఉద్యమకారుడు కేటీఆర్ గారు ఇలాంటి కేసులు భయపడలేదు. కేటీఆర్ గారు ఏసీపీ కాదు, ఏది పెట్టినా కూడా భయపడలేదు. ప్రతిపక్ష పార్టీగా మరింత బలంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందిందని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాలి తప్ప కానీ ఇలాంటి కేసులు భయపడే పేరు లేదని చెప్పేసి తప్పగా తెలియజేస్తుంది.